అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, ఈ నరాల బలహీనతకి అసలు కారణాలు ఏంటి అని అంటారు? ఈ రోజుల్లో ఈ నరాల బలహీనత అనేది వయసుతో సంబంధం లేకుండా కూడా చూస్తూ ఉన్నాము. అసలు ఇంతకుముందు ఇలాంటివన్నీ కూడా మనం వినకపోయేది, వాళ్ళే ఇలాంటి ఆయుర్వేదిక చిట్కాలతోని వాళ్ళు క్యూర్ చేసుకునేది. కానీ ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తున్నా కూడా తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఇది క్యూర్ అవ్వాలి అని అంటే ఏమైనా రెమెడీస్? దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయమ్మా. నరాల బలహీనత సమస్యకి అనేక రకాలైన కారణాలు, జనరల్గా ఉండేటువంటి కారణాల గురించి ఇప్పుడు చెప్తాను చూడండి. సర్వసాధారణంగా ఉండేటువంటి కారణాలు పోషకాహార లోపం. పోషకాహార లోపంలో కూడా ముఖ్యంగా చెప్పుకోదగ్గది సూక్ష్మ పోషకాహార లోపం. మనము కార్బోహైడ్రేట్స్ అవసరాన్ని మించే తింటున్నామని కూడా చెప్పకూడదు. ఇంచుమించు అందరం కూడా అండి కార్బోహైడ్రేట్స్ అవసరాన్ని మించి తీసుకుంటున్నాము. ప్రోటీన్స్ మాత్రం అవసరానికి కంటే తక్కువనే తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫైబర్ అవసరానికంటే తక్కువ తీసుకుంటున్నాము. ఫ్యాటు అవసరానికి మించి తీసుకుంటున్నాం. అంటే కావాల్సిన తక్కువ తీసుకుంటున్నాం, అవసరం లేని ఎక్కువ తీసుకుంటాం. అవసరం లేని ఎక్కువ తీసుకుంటున్నాము, అవసరం కావాల్సిన తక్కువ తీసుకుంటాం. దీనివల్ల నరాల బలహీనత వస్తుంటుంది. దీనికి తోడు నేను చెప్పినటువంటి పోషక లోపంలో కూడా సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువ ఉంటుంది. సో బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉండట్లేదు మనం తీసుకున్న ఆహారంలో. సెలినియము, జింకు, మెగ్నీషియము ఇలాంటి పదార్థాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. కాల్షియం చాలా తక్కువ ఉండేటువంటి పదార్థాలే మనం వాడుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా నరాల బలహీనత సమస్య కారణభూతాలు అవుతున్నాయి అన్నమాట. దీనికి తోడు మానసిక ఒత్తిడి, అదేవిధంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ విపరీతంగా తీసుకోవడము, దట్టు రాత్రిపూట ముఖ్యంగా హెవీ ఫుడ్ తీసుకోవడము ఈ యొక్క డిన్నర్లో, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నరాల బలహీనత సమస్య అనేది కారణభూతం అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి అనేక రకాల కారణాల చేత మన దేహంలో ఏం జరుగుతుందంటే, నరాలలో శక్తినిచ్చేటువంటి కేంద్రాలు ఉంటాయి, వాటిని మైటోకాండ్రియా అంటారు అనమాట. ఈ మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేయకపోవడము, మైటోకాండ్రియాలు చాలా తక్కువగా ఉండడము, వీటి వల్ల నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే శక్తినిచ్చేటువంటి కేంద్రాలు స్తబ్దుగా తయారైపోయాయో, శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? మనకు నీరసము, నిస్త్రాణ, బలహీనత, అంతుబట్టిన అంతు చిక్కని నీరసాలు వస్తుంటాయి. ఇదొకటి. రెండోది ఏమంటే, ఈ నరాల కణాల యొక్క చుట్టూ కణ కవచం లేదా కణ పొర అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆ చుట్టూ అంతా మైలిన్ షీత్ అంటారు దాన్ని. మైలిన్ షీత్. ఆ మైలిన్ షీత్ కూడా డ్యామేజ్ అయిపోతుంటుంది. ఆ కణ కవచం కూడా డ్యామేజ్ అయినప్పుడు దాని యొక్క ప్రభావం చేత కూడా ఈ నరాల వీక్నెస్, బలహీనత, నిస్త్రాణ, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము, మంటలు ఉండడము, పొగలు గక్కినట్టు ఉండడము, సూదులు గుచ్చినట్టు ఉండడము, ఇలాంటి అనేక రకాల లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క నరాల బలహీనత సమస్య తగ్గేందుకు మంచి రెమెడీ చెప్తాను చూడండి. త్రిఫల చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. త్రిఫల చూర్ణం ఎందుకు తీసుకోవాలంటే, కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు ఉన్నాయని చెప్పేసి దాంతో తయారు చేస్తారని చెప్పేసి అందరికీ తెలుసు. దాని గురించి నేను ఫర్దర్గా డెప్త్గా పోదలుచుకోలేదు, అది చాలా మంది తెలిసినటువంటి విషయం. సో ఈ త్రిఫల చూర్ణం ఎలా పనిచేస్తుందంటే, ఇందులో కొరసెటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ కొరసెటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి త్రిఫల చూర్ణాన్ని మనం వాడుకున్నట్లయితే అది న్యూరో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది. శాస్త్రీయం కూడా నిరూపణింది. నరాలను ఎప్పుడైతే రక్షిస్తుందో నరాల సమస్యలు తగ్గిపోతాయి, ఈ వీక్నెస్ అవి తగ్గిపోతాయి. సో త్రిఫల చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. రెండవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం. గత అనేక వీడియోల్లో కూడా మీరు కూడా ప్రస్తావించడం జరిగింది, అశ్వగంధ చాలా స్ట్రెస్ చేస్తారని చెప్పేసి. సో అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధలో కూడా విథనాలాయిడ్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ విథనాలాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా మైలిన్ షీత్ని బాగా కాపాడేటువంటి శక్తి ఉంది. అంతేకాకుండా మైటోకాండ్రియాని కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు, మైటోకాండ్రియాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి త్రిఫల చూర్ణము, అశ్వగంధ చూర్ణము ఈ 2 పదార్థాలు సమభాగాలుగా కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఉదయం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ ఏదో ఒక టైంలో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి, 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు ఈ చూర్ణాన్ని తీసుకుని, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. మరి తేనె వాడకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాస్త పాలలో కానీ, అంటే ఒక 50 ml 100 ml పాలలో కానీ, లేకపోతే 50 ml లేదా 100 ml నీళ్ళలో కలిపి కానీ తీసుకోవచ్చు. సో ఏ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తీసుకున్నా నరాలకు మంచి శక్తిని, పుష్టిని కలుగజేసేసి చక్కటి ఆరోగ్యం వాళ్ళ సొంతం అయ్యేందుకు ఈ 2 ఔషధాలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.